నెల్లూరు జిల్లా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మనుబోలు మండలం అక్కంపేటలో ఇరిగేషన్ పనులపై స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించారు. బుధవారం పార్టీ నాయకులు ఇరిగేషన్ డిఈ, ఈఈ, ఏఈ, ఇన్ఛార్జ్, ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శుల సమక్షంలో చెరువు కట్ట, పొట్టేళ్ల కాలువ పక్కనే రోడ్డు ఇరిగేషన్ పనులు చేయకుండానే కిరణ్ కుమార్ రెడ్డి లక్షల రూపాయలు బిల్లులు చేసుకున్న కుంభకోణాన్ని సోమిరెడ్డి అందరి సమక్షంలో వెలికి తీశారు. రాష్ట్ర వ్యవసాయ మంత్రి వర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరుడు కిరణ్ కుమార్ రెడ్డి ఏ విధంగా నొక్కేశాడు అనే వివరాలను నేరుగా ఆ ప్రదేశాల్లో సోమిరెడ్డి చూపించారు. అక్కంపేట వాటర్ ప్లాంట్ తాళం తీయించి బీజేపీ పార్టీ అధ్యక్షులు వెంకట కృష్ణారెడ్డికి త్రాగునీటి సరఫరా బాధ్యత అప్పగించారు. వేరంపల్లి వద్ద బండేపల్లి బ్రాంచ్ కాలువలో పూడిక తీసినట్లు ఆ గ్రామ వైకాపా నాయకుడు సురేందర్ రెడ్డి చేసిన అనేక స్కామ్లను బయటపెట్టారు. అదే సమయంలో ఆ గ్రామ టీడీపీ నాయకులు రఘురామయ్య, ప్రభాకర్, రామకృష్ణ, వైకాపా నేత సురేందర్ రెడ్డి చేసిన అక్రమాలు, తమపై పెట్టిన కేసుల గురించి సోమిరెడ్డి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ పనుల్లో జరిగిన అక్రమాలపై సోమిరెడ్డి ఇరిగేషన్ అధికారులను నిలదీశారు. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలిచిన తర్వాత వైకాపా ప్రభుత్వంలో సర్వేపల్లి శాసనసభ్యులు మంత్రిగా ఉన్న సమయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో స్కాములు బయటపడడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 5,90,00,000తో కిరణ్ కుమార్ రెడ్డి అక్కంపేట వాస్తవ్యుడు దేవాన్స్ ఇన్ఫ్రా లిమిటెడ్ కొడుకు పేరుతో చేసినట్టు, ఆ కంపెనీ చేసినట్టు ఆయన ఎలక్షన్లో మొన్న కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి అఫిడవిట్ ఫైల్ చేశాడు. ఎలక్షన్లో సెల్ఫ్ అఫిడవిట్ 5,90,00,000. ఈ పనులు ఎవరైనా సరే, ఏ మీడియా, ఏ డిపార్ట్మెంట్, ఏ విజిలెన్స్, సిఐడి, సిబిఐ ఎవడైనా రమ్మను, ఏం పనులు జరిగినాయో చెప్పమను. ఇంత బహిరంగ దోపిడీ అయితే మెయింటెనెన్స్ ఎంత టైం, ఎంత 1 year ఇటు నుంచి గూగుల్ మ్యాప్ తీసి చూపిస్తా. రీసిల్టింగ్ ఆఫ్ పొట్టేళ్ళు కాలువ 15,90,000. నెక్స్ట్ వచ్చేసి ఇంప్రూవ్మెంట్స్ టు పొట్టేళ్ళు కాలువ రైట్ సైడ్ బ్యాంక్ ఆయకట్ రోడ్. ఇది జరగండి, ఆయకట్ రోడ్ 15,70,000. అది వచ్చి 15,90,000. 16,60,000తో ఆడ పూడికి తీశారు, ఈడ రోడ్డు పోసారు అని బిల్లులు తీసేసుకున్నారు. 1,60,000. ఈ రెండు పనులు 31,60,000. ఇదే రోడ్డు, ఆయకట్ రోడ్డు, ఇదే తీసేసారు. రోడ్డు తీసేసుకున్నారు. అక్కంపేట ఒక్క విలేజ్లో 47 లక్షలు, ఒక్క విలేజ్లో. ఇది పరిస్థితి. మొత్తం 18 కోట్ల చిల్లర ఒక్క జనవరిలో. 15 పనులు 20 పనులు కలిసి 2 కోట్లు 3 కోట్లు పెట్టేసేసి ఆ గ్రామస్తులకి పని తెలియదు, టెండర్ పిలిచిన తెలియదు. ఎందుకంటే పారబెట్టలే, కొడవలు పెట్టలే, ఒక జేసీబీ బకెట్ పెట్టలే, ఒక హిటాచీ రాలే, డబ్బులు తినేశారు. ఇప్పుడు మీకు చూపించా, ఒక్క అక్కంపేట విలేజ్లో మీకు అన్నీ చూపించా. ఆ చెరువు కట్ట రిపేర్ చేసినట్టు 17,70,000. ఈ పొట్టేళ్ళ కాలువ పూడికి తీసినట్టు 15,90,000. ఈ మనం ఉండే ఈ పొట్టేళ్ళ కాలువ గట్టు రైట్ సైడ్ బ్యాంక్ ఇప్పుడు మనం నిలబడి ఉండేది 15,70,000. ఆయకట్ రోడ్ ఉందా? రోడ్డు సిగ్గుండబడలే, దోపిడీకి ఒక హద్దు ఉండబడలే. రండి, వెనక రండి, ఎన్నిసార్లు చెప్పిన దోపిడీకి ఒక హద్దు ఎక్కడుందో. మనిషి పోయే దోవ ఉందా? చూడండి, మనిషి పోయే దోవ ఉందా? ఎక్కడి నుంచి వచ్చావు? రోడ్డు మీద నుంచి 100 మీటర్లు రాలా. రోడ్డు మీద నుంచి 100 మీటర్లు అవతలికి పోతే ఏముందో తెలీదు. ఈ కాలువ పొంగి ఈ రైతులందరూ దెబ్బతినిపోయినారు. రైతులు 150 కోట్ల రూపాయలు తినేశారు. మా దాదాపు 200 కోట్ల రూపాయలు. 150 నుంచి మీరు ఏం ఎంక్వైరీ చేస్తారో వేయించండి. ప్రూవ్ చేసే బాధ్యత మా రైతులది, మా రైతు బిడ్డలది, మా ప్రజలది అని చెప్పా. ఈ దోపిడీ కలెక్టర్ నుంచి చూడమనండి, రమ్మనండి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్.
నువ్వు వస్తే మేము వస్తాం నీ వెనక. ఎక్కడ ఎక్కడ ఏరా వస్తే గాడిదలు కాస్తున్నావా? వస్తే నువ్వు వచ్చిన తర్వాత జరిగిందో లేదో చూసి కంప్లైంట్ ఇచ్చావా? ఏంది ఇది? ఎక్కడ బౌండరీ, ఎక్కడ ట్రెంచ్ కటింగ్ చూపిండి, మాకు కనపడటంలా. ఏదో జరిగిన దగ్గర చూపించు, మేము వస్తాం నడిచి. ఎంత దూరం నీ వెనక వస్తాం. కొంత దూరం జరిగిందన్నావు కదా, రా పోదాం రండి. కంప్లీటెడ్ అని అంటిస్తావు నువ్వు. రైతులు కొంతమంది చేయలేదన్నావు. ఏం చేయలేదు? డీసిల్టింగ్ చేయలేదా? ట్రెంచ్ కటింగ్ చేయలేదా? లేకపోతే ఎత్తి ఇది కట్టెత్తి అడగలేడు. మా మీద 10 కేసులా? ఒక్క సన్నగారు రైతు మీద 10 కేసులు. రేపు నిలబెట్టి కేసు కట్టి జైలు వేశారు సార్. కళ్ళు కనపడలేనిక అన్ని 100 మీటర్లు ఎత్తితే కళ్ళు కనపడలేనిక. రా ఇప్పుడు రా, చూపిస్తారా? ఎత్తేసి చూపిస్తారా? ఏంది ఆ పోజ్? ఏంది ఆ పోజ్? ఏంది? సిగ్గుండాల మనిషికి, సిగ్గుండాల. జేసీ పొలం ఇచ్చాడు. జేసీ